అనుకుంటా పాపం మా ఆయన కొబ్బరి అన్నం చేస్తే అప్పుడు ఉపవాసాల్లో తినలేదు. అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు, నాకు కుదరలేదు, ఈసారైనా వండాలి అని చెప్పి ఆఖరి కార్తీక సోమవారం రోజు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదా. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో చాలామంది నన్ను ఏం అడుగుతున్నారంటే, అప్పుడు ఉంగరాలు పోయినాయి అన్నారు కదా, దొరికినాయా అని అడుగుతూనే ఉన్నారు. దొరకలేదండి, దొరికితే నేను చెప్పుండేదాన్ని కదా. దొరకలేదని కూడా అట్లీస్ట్ చెప్పలేదులే మీకు, నిజమే. సో ఇక్కడ ఇదైతే ట్రై చేసా, ఫన్నీగా ఉంది కదా. ఇంకా పూజ అయిపోయింది కదా, దేవుడి దగ్గర కొబ్బరికాయలు తీసుకొచ్చేసి కట్ చేసి మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఈ మిక్సీకి బరగ్గా వేసుకుంటే సరిపోయిద్ది. ఇవాళ పోలి పాడ్యమి కదా, ఎంతమంది దీపాలు వదిలారో చెప్పండి. నేనైతే చేసుకుందాం అనుకున్నాను కానీ మా వారు అరటి బెరడ ఏం తాకపోవడం వల్ల నాకు కుదరలేదు, ఇంకా చేయలేదు. ఇక్కడ హవి గారు చూసారు కదా, 2 పప్పు గుత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఫన్నీగా. సో ఇది ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. మనకి 10 minutes అయితే రెడీ అయిపోయింది. అన్నం ఎలాగో ఉడకబెట్టేసుకుంటాం కాదు, మేము వండేసుకుంటాం కాబట్టి తాలింపు వేసుకొని కొబ్బరి వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మగ్గేదాకా ఉంచుకోవడమే. మరీ మాడి మసాన్ మాకుండా చూసుకుంటే చాలు. సో ఇంకా మూత పెట్టేసుకోవాలి. సో అటు ఇటు దట్ వచ్చేసింది. ఇప్పుడు నేనైతే మార్చలేనులే. సో మూత పెట్టుకొని మగ్గించేసుకున్న తర్వాత కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది, మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నం అయితే వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 minutes ఉంచేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుండిద్ది. మరి అసలుకే మా ఆయన అన్నిటికీ వంకలు పెడతాడు కదా, మరి ఇది నచ్చిందో లేదో ఇంత ఇష్టంగా అడిగాడు కదా, మరి ఏం చెప్పాడు ఏంటో చూడండి. మరి లాస్ట్ వరకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్. దసరా దగ్గర నుంచి వెయిట్ చేస్తున్న వేడి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మీ ఒక అందమైన టేస్ట్ రివ్యూ ఇస్తే ఏదో ఒకటి ఆగు నీ ప్లేట్లో ఇస్తా. నిజంగానే చెప్పు, బాగుంటే బాగుందని చెప్పు, బాగోలేకపోతే బాగోలేదని చెప్పు. నిజంగానేనా, వీడియో కోసం చెప్తున్నావా? కొంచెం ఉప్పు పడిద్దా? ఓకే.